హలో ఎవ్రీవన్. సో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ని మనం ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లేదు మీది ఆర్ఆర్బీ చెన్నై, ఆర్ఆర్బీ బెంగళూరు ఏదైతే అది ఓపెన్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో మీకు లింక్ ఇచ్చారు. ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్ అనేసి ఒక లింక్ ఇచ్చారు. సి హియర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, రైట్ సైడ్ లింక్ ఫర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఇచ్చారు. ఓకే. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఈ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ లింక్ని. మీరు ఆ లింక్ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ వేయండి. మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ యూజర్ పాస్వర్డ్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ డీడీ అంటే డేటు, ఎంఎం అంటే మంత్, ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఈ క్యాప్చాని ఎంటర్ చేసి ఈ లాగిన్ మీద క్లిక్ చేశారనుకోండి మీరు, సో మీ ఎగ్జామ్ సిటీ ఏది వచ్చింది అనేది మీ ఎగ్జామ్ సెంటర్ అక్కడ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఓకే. సో ఎందుకంటే మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఎగ్జామ్ సిటీస్ కూడా పడతాయి. సో అప్పుడు టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు రిజర్వేషన్ ముందే మీరు అక్కడ వెళ్ళడానికి. దగ్గర పడితే ఓకే కానీ బట్ దూరం కూడా కొందరికి పడుతున్నాయి. ఓకే. సో దానికోసం మనం కొంచెం ముందుగానే ఇచ్చారు డీటెయిల్స్ మీకు. సో మీరు టికెట్ ముందుగానే బుక్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ పడింది, ఎగ్జాక్ట్గా మీ డేట్ ఏంటి, 28 to 30 కదా, 28, 29, 30 ఈ 3 డేస్లో మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడింది అని తెలుసుకోవాలంటే వాళ్ళు హాల్ టికెట్లో ఇస్తారు. ఆ హాల్ టికెట్ డీటెయిల్స్ మీకు ఒక 4 days బిఫోర్ ఇస్తారు. లైక్ 23 కానీ 24 కానీ యాక్టివేట్ చేస్తారు. దాని మీద నేను వీడియో చేస్తాను వచ్చిన ఇమ్మీడియట్గా. ఓకే. సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. ఆల్ ద బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.